అరే! ఎంత సింపుల్ అండ్ టేస్టీ చామదుంపల పులుసు ఈ విధంగా పెట్టి చూడండి. చాలా బావుంటదనమాట. సో, ప్రాసెస్ అయితే చూద్దామా? ఫస్ట్ అయితే మనం చామదుంపల్ని వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఈ విధంగా మనం కుక్కర్‌లో అయితే బాయిల్ చేసుకోవాలి. 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇట్లాగా మనం పీల్ తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది కట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు అయితే మనం వేయించుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టి బాయిల్ చేయాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకున్న దానిలో ఇలా మరుగుతున్న దానిలో మనము చామదుంపలు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ మన హీరో అయిన కొత్తిమీర అయితే వేసేసుకుని అది కూడా కొంచెం లైట్గా మగ్గేదాకా వేయించుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా కూడా వేసేసుకుని నీట్గా మగ్గించేసుకోండి. అయిపోయే చామదుంపల పులుసు ఈజీగా ట్రై చేయండి.